లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో మరోసారి ఆమె కోర్టుకు వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వెలువరించారు. ఈ పిటిషన్ కొట్టివేసినట్లు కూడా రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే గతంలో ఏ విధంగా అయితే ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఈ రోజుకి తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లుగా, బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లుగా తెలిపిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్కి సంబంధించి, సాధారణ బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై 20వ తేదీన విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో ఈ సాధారణ బెయిల్ను త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ఎప్పుడు చేపడతారనే దానిపై కూడా మనకి అధికారికంగా తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక మధ్యంతర బెయిల్కి సంబంధించి తన కుమారుడికి పరీక్షలో ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అనేది కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 1వ తేదీన 4వ తేదీన వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేశారు. అయితే కవిత ఏదైతే పరీక్షలకు సంబంధించి మెన్షన్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, తన కుమారుడి పరీక్షలు కానీ తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా ఇష్యూస్ లేవనెత్తారో అవి అంతా అనుకూలంగా లేవు, కేసు నుంచి తప్పించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే ఇప్పటికే కవిత నుంచి కొంత సమాచారం సేకరించాం కాబట్టి ఈడీ కస్టడీలో 10 రోజుల ఈడీ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు, మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ కూడా ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఇటు అభిషేక్ మను సింఘ్వి మాత్రం తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, తల్లి సహాయం అనేది ఎంతో అవసరం, చిన్న కుమారుడు కాబట్టి పరీక్షల ప్రిపరేషన్లో తల్లి పాత్ర, తల్లి తోడుగా ఉంటే భరోసా ఉంటుంది. ఇప్పటికే తన చిన్న కుమారుడు కవిత జైల్లో ఉన్న నేపథ్యంలో భయంలో ఉన్నారు, కవిత తోడు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక తర్వాత కొన్ని సీక్రెట్ విషయాలు మా దగ్గర ఉన్నాయి, అంటే సీక్రెట్ ఈ విషయాన్ని సందర్భంగా కొన్ని కీలక విషయాలు నమోదు చేశాము, అనేక అభియోగాలు నమోదయ్యాయి కాబట్టి ఇవి బయటకు వెల్లడించడానికి లేదంటూ కూడా ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపించే సందర్భంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భానుప్రియ మీనన్ కావేరి బవేజాకు ఒక ఫైల్ తీసుకువెళ్ళి చూపించిన తర్వాత దీన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారో దాన్ని తిరస్కరణకు గురైంది, అంటే తిరస్కరించారు. మొత్తంగా చూసుకుంటే మధ్యంతర బెయిల్లో మాత్రం కవితకు ఊరట దక్కలేదు కాబట్టి రెగ్యులర్ బెయిల్లోనైనా తనకు బెయిల్ వస్తున్నట్టు కూడా కవిత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే 20వ తేదీన సాధారణ బెయిల్ సంబంధించి విచారణ ఉందో దాన్ని త్వరితగతిన ముందుకు జరిపి విచారణ జరిపించాలనేది కవిత తరపున న్యాయవాదులు మరో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ శివ.